ఇక ఏపీ అసెంబ్లీ కొనసాగుతున్నాయి. అందులో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దయచేసి ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే, కొంతమంది కావాలని అపోహలు సృష్టించి దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో రేడియేషన్ అయిపోతుంది, వైబ్రేషన్లు వచ్చేస్తాయి అన్నారు. అధ్యక్ష, నేను చూశాను అధ్యక్ష, స్వయంగా డేటా సెంటర్ పాలో ఆల్టోలో ఉంది అధ్యక్ష. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర డేటా సెంటర్ పెట్టారు అధ్యక్ష. నేను స్వయంగా చూశాను అధ్యక్ష. బయట నుంచి అసలు ఏం అసలు సౌండ్ కూడా లేదు. ఎస్, లోపలికి వెళ్తే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే కంప్యూటర్ కెపాసిటీలో సౌండ్ ఉండొచ్చు, కూలింగ్కి సౌండ్ ఉంది అధ్యక్ష. కానీ బయటకు వచ్చి ఏమి తెలియట్లా. అసలు అక్కడ డేటా సెంటర్ ఉందని మేము ఆశ్చర్యపోయాం. సో దయచేసి ప్రజలు కూడా, విశాఖపట్నం ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి అపోహలు మీరు నమ్మద్దండి, దుష్ప్రచారం నమ్మద్దండి. ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో మేము అందరం పనిచేస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది, మారుతున్న జియోపొలిటికల్ సినారియోలో డేటా సెంటర్ అనేది మన సావరెన్ సాయిల్ పైన ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. కొత్త స్మార్ట్ ఫోన్స్ కూడా ఏఐ ఫోన్స్ వచ్చేస్తున్నాయి, ఏఐ ఆన్ డివైస్ వస్తున్నాయి. అండ్ ఆ డేటా మొత్తం ఈ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. సో మనం వాడే స్మార్ట్ ఫోన్స్ కూడా 5 సంవత్సరాలు మొత్తం రీవ్యాంప్ కాబోతున్నాయి అధ్యక్ష. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మొత్తం చేంజ్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఏఐ, వీ హ్యావ్ టు లివ్ విత్ డేటా సెంటర్. కానీ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎంత స్మాల్ ఫుట్ ప్రింట్ మనం క్రియేట్ చేయగలుగుతాం అనేది మన పైన ఉన్న బాధ్యత. దానికి తగిన చర్యలు మేము తీసుకుంటున్నాం. ఎవరు ఆందోళన చెల్లాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నా, గౌరవ సభ్యురాలు తెలియజేస్తున్నా, గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో మన అందరం పనిచేద్దాం. కష్టపడి పెట్టుబడులన్నీ తీసుకొస్తున్నాం. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈరోజు ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ లో గ్రీన్ స్టీల్ తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళు 100% రెన్యూబుల్ ఎనర్జీ వాడి గ్రీన్ స్టీల్ తయారు చేస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నప్పుడు భూమిని సదరం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న కొండలు ఉంటే మొత్తం బ్యాలెన్స్ చేసి భూమిని పర్ఫెక్ట్ చేయాల్సి వస్తుంది. అది ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం అంటే అని కొంతమంది ఆరోపణలు చేస్తే ఎంతవరకు న్యాయమో ప్రజలు కూడా ఆలోచించారు. ఎస్, డెవలప్మెంట్ చేసినప్పుడు ప్రకృతి మీద కొంత భారం ఉంటుంది, కాదు నేను అన్నట్లే. కానీ ప్రజాప్రతినిధుల పైన, అదేవిధంగా మంత్రిగా నా పైన ఉన్న బాధ్యత, హౌ డు వి ఎన్ష్యూర్ దట్ ఇంపాక్ట్ ఇస్ ద లీస్ట్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ద లీస్ట్ ఇంపాక్ట్. అండ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఒక కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తున్నాం. సో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సస్టైనబిలిటీకి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నం, ప్రత్యేకంగా విశాఖపట్నం సిటీ 2019లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది వచ్చినా విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. మా శాసనసభ్యులు మంచి మెజారిటీతో గెలిపించారు అధ్యక్ష. మొన్న జరిగిన ఎలక్షన్లో అధ్యక్ష, నా రిజల్ట్స్ మంగళగిరి వస్తున్న సమయంలో నాకు చాలా సంతోషంగా ఉండే, ఏదో నంబర్ 1 వస్తానని విశాఖపట్నం ప్రజలు నాకు అది 2 నిమిషాలు కూడా కలిగించారు. ఎందుకంటే నంబర్ 1 గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చారు. నంబర్ 2 పొజిషన్ భీమిలి ఎమ్మెల్యే మన గంటా శ్రీనివాస్ గారికి ఇచ్చారు. తర్వాత 3rd మెజారిటీ నాకు వచ్చింది అధ్యక్ష. సో మాకు కమిట్మెంట్ ఉంది విశాఖపట్నం పైన, విశాఖపట్నం ప్రజలకి మాకు కమిట్మెంట్ ఉంది అధ్యక్ష. వీ విల్ నాట్ లెట్ దెమ్ డౌన్. 100% సస్టైనబుల్ మెకానిజంగా ఈ డేటా సెంటర్స్, ఐటీ ఎకోసిస్టమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా ఎకోసిస్టమ్ అనకాపల్లిలో వస్తుంది, స్టీల్ ఎకోసిస్టమ్ వస్తుంది. ఇదంతా సస్టైనబుల్ మేనర్గా ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలకి హామీ ఇస్తాం జరుగుతుంది. ధన్యవాదాలు. ఒక నిమిషం అక్కడ ప్లీజ్ మినిస్టర్ గారు, మనం కూర్చోండి సార్, కూర్చోండి. అధ్యక్ష, నేను తప్పనిసరిగా అధ్యక్ష నోట్ నేను రెడీ చేశాను. మీ గౌరవ సభ్యులందరికీ నేను పంపిస్తాను అధ్యక్ష. డేటా సెంటర్స్ మీద నోట్ పంపిస్తాను. మినిస్టర్ గారు కూర్చోండి. ఇప్పుడు మా జిల్లాలో విష్ణుకుమార్ రాజు గారు ఎక్కువ మాట్లాడతారు. అంటే విష్ణుకుమార్ గారు ఇవన్నీ కూడా నోట్ చేసుకొని రోజు విశాఖపట్నంలో మాట్లాడండి సార్. ఆపోహలకు సంబంధించి వెరీ క్లియర్గా గౌరవ లోకేష్ గారు చెప్పారు. నేను అమెరికా తరచు వెళ్ళేవాడు మా పిల్లలు అక్కడ ఉండటంలో. లౌడెన్ కౌంటీలో యాష్బర్న్ అనే ఏరియా ఉండేది సార్. నేను 17 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు సార్, ఊరికే ఎక్కువ రెసిడెన్షియల్గా ఉండేది. అక్కడ డేటా సెంటర్లు వచ్చినాయి సార్. ఏదో పెద్ద సౌండ్ సిస్టమ్ వస్తుంది, మరొకటి అని చెప్పే చోట భారీ ఎత్తున డేటా సెంటర్లన్నీ ఆ యాష్బర్న్ రైల్వే స్టేషన్ సమీపంలో వచ్చినాయి సార్. దాని వచ్చినంత ఈ 17 ఏళ్ళు టోటల్ మార్పు వచ్చేసింది. ఆ ఏరియా అంతా కూడా గ్రోత్ కారిడార్గా పెరిగిపోయింది. వేలాది మంది గోపాలు వచ్చి నేను కూడా వెళ్ళాను. పక్కనే ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళేవాడిని. సౌండ్ ఉండేది కాదు, వేడి ఉండేది కాదు, అంతే కంట్రోల్, టోటల్ కంట్రోల్. అసలు సౌండ్ సిస్టమ్ ఏముండదు.
గోడౌన్ లాగానే ఉంటుంది సార్. వర్క్ అంతా కూడా గోడౌన్ లాగానే ఉంటుంది సేఫ్టీగా. తెలుసో తెలియకో దానివల్ల ఎన్విరాన్మెంటల్ తేడా వస్తుంది, మార్పు వస్తుంది, డిగ్రీలు పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయింది కాదనేది నా భావన. నేను స్వయంగా చూసినాను కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. అందువల్ల డేటా సెంటర్తో పాటు ఇవాళ ల్యాండింగ్ కూడా, కొత్త ల్యాండింగ్ కూడా వస్తుంది. ఆన్లైన్ ల్యాండింగ్ కూడా వచ్చినప్పుడు ఇంకా ఉపాధి కల్పించేదానికి ఒక సెంటర్, ఇండియాకే ఒక సెంటర్గా విశాఖపట్నం వస్తున్నది మనం అభినందించాలని కోరుతా ఉన్నాను. చౌదరి గారు ఇవన్నీ కాదు, మన భారతదేశం ప్రజాస్వామ్యం ఎక్కువ. పనికిమాల వాళ్ళందరూ కూడా ఏవో మాట్లాడుతుంటారు. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా ఒక మంచి జరిగేటప్పుడు సార్ నేను అనేక ఆరోపణలు వస్తాయి. పైగా మనకు గొడ్డల పార్టీ లాంటిది ఉంది. దానికి తోడు కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడే ప్రసంగాలు ఉంటాయి. అవగాహన లేకుండా నెంబర్ 1546 సభ్యులు కోరికపోయినా వాయిదా వేయడం జరిగింది. ఆన్సర్ ఇచ్చింది. ఒక్క నిమిషం ప్లీజ్, టైం ఆన్సర్ ఇచ్చిందిగా భావించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 1812 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. ఇందాక సభ్యులు లేరండి, అందుకే వాయిదా వేస్తారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి అధ్యక్ష. సవరణ సదుపాయం అందుబాటులో ఉంది. నూతన వధువు తమ అత్తవారింటికి కుటుంబ వివరాల్లోకి తమ ఇష్టానుసారం మారవచ్చు అధ్యక్ష. రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడవ ప్రశ్న కూడా సమాచారం ఉత్పన్నం కాదు అధ్యక్ష. విజయ్ అధ్యక్ష, వాస్తవానికి సంక్షేమం అనేది పూర్తిగా ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి మనం ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష. మనం తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో అవి ఒక్కొక్క వ్యక్తికి, నిజమైన అవసరమైన వ్యక్తికి దూరం అయిపోవటం వల్ల మనం ఎంతైతే నిజాయితీతో, ఎంతైతే ప్రజల మీద ఉన్న కమిట్మెంట్తో మనం ఈ పనులు చేస్తామో ప్రభుత్వాలు, అవి చేరలేనప్పుడు అవి ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతాయి అధ్యక్ష. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు అత్యధిక సంక్షేమం మన రాష్ట్రమే చేస్తుంది అధ్యక్ష. సుమారు 32,000 కోట్ల పైన మనం సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. కాకపోతే చిన్న చిన్న విషయాల్లో ఈ డిలీషన్స్ కానీ ఎడిట్ ఆప్షన్స్ కానీ లేకపోవటం వల్ల నిజంగా ఇబ్బంది, కొంతమందికి నిజంగా అవసరమైన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అది మీ ద్వారా మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. ఉన్నది ఆప్షన్ ఉన్నది అని చెప్పి మంత్రి గారు చెప్పడం అయితే చెప్పారు, కానీ అది జరగట్లేదు అధ్యక్ష. నేనేమంటానంటే ఇంకా మోర్ అయితే కొంత ఇబ్బంది అయితే ఉంది, కొంత కరెక్ట్ కాంది ఉంది. కానీ నిజంగా చేసుకోవాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్తే అత్తవారింటి దగ్గర యాడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే అత్తవారింటికి వెళ్లకుండా, అమ్మగారింటికి వెళ్లకుండా వాళ్ళ సొంతంగా ఇంకొక ఫ్యామిలీ సపరేట్గా రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోతుంది అధ్యక్ష. కొత్త రేషన్ కార్డులు కానీ ఇవి కానీ ఇవ్వకపోవటం వల్ల మళ్ళీ వీళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసి ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళు ఏదో సిటీలో ఇది చేసుకొని మిగిలిన వాళ్ళు, అంటే ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటే ఒక అన్నదమ్ముడు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తే మిగిలిన 2 అన్నదమ్ములు అక్కడ కూలి పనులు చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటే వాళ్ళకి కూడా పెన్షన్ రాకుండా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా ఎవరో ఉపాధి కోసం ఓ సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని ఆయనేదో కార్ కొనుక్కుంటాం, కార్ కొనుక్కున్నా అని చెప్పి తల్లిదండ్రులకి డిస్క్వాలిఫై చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం పెద్ద మనసుతో కొద్దిగా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఎడిట్ ఆప్షన్స్ చేయకపోతే అధ్యక్ష, మనం ఇన్ని వేల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ 1-6 ఎగ్జాంపుల్గా మిగిలిపోవడం వల్ల మనకే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. దీన్ని పెద్ద మనసు చేసుకొని ఎడిట్ ఆప్షన్స్ మాత్రం చాలా సీరియస్గా, డిసిప్లైన్డ్గా, అదే కమిట్మెంట్తో చేయాలని చెప్పి మంత్రి గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. నరేంద్ర గారు. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారిని అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారిని అడిగేది ఏంటంటే, కొన్ని ఎక్కడెక్కడో సంబంధం లేని ఆధారాలు అధ్యక్ష వచ్చి ఆ కుటుంబాలు కలవటం మూలన వాళ్ళు చుట్టాలు కాదు, రిలేటివ్స్ కాదు, ఒకే చోట ఉండేవాళ్ళు కాదు, ఎక్కడెక్కడో ఉన్న ఆధార్లు పేర్లు వచ్చి వాళ్ళ హౌస్ హోల్డ్ సర్వేలో మ్యాపింగ్ అవటం మూలన
మా ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో విపరీతమైన ఇబ్బందులు, ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రాకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మేము అధికారులకు చెప్పి రాయించితే పైకి కూడా రాయటం జరిగింది. మరి ఏ అయితే అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని సవరించే విధానాన్ని ఇవ్వాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇష్టానుసారం అర్బన్ ప్రాంతంలో కొన్ని 6 స్టెప్ వాలిడేషన్ ఉంది అధ్యక్ష. వారసత్వంగా ఒక ఇల్లు ఉంటే 1000 గజాల్లో ఉంటే 2 అన్నదమ్ములు ఉంటాయి, 2 పోర్షన్స్లో ఉంటే దాన్ని ఒకే హౌస్ కింద చూపెడితే నా పొన్నూరు టౌన్లో అధ్యక్ష 2 వికలాంగులు అన్నదమ్ములు వికలాంగులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్లు వచ్చాయి గతంలో 14-19 మధ్య. గత ప్రభుత్వంలో వాటిని హౌస్ హోల్డ్ సర్వేలో ఒకే ఇంటి కింద మ్యాపింగ్ చేయటం వలన 2 వికలాంగుల పెన్షన్లు పోయినాయి అధ్యక్ష, వచ్చే పెన్షన్లు. కాబట్టి